అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎండు రొయ్యలు బచ్చలి కూర అండి. చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా కొంచెం ఎండు రొయ్యలు తీసుకున్నాను. మనం ఇంట్లో ఉన్న తినే దాన్ని బట్టి నాకైతే నేను ఒక్కదానికేనండి. కొంచెం ఎండు రొయ్యలు, కొంచెం బచ్చలి ఆకండి. దీంతో కూర చేస్తున్నాను ఈరోజు. దీనికి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఆకుకూరతో చేస్తే చాలా బాగుంటాయండి టేస్ట్. ఇది రొయ్యలు కూడా ఎండు రొయ్యలు చిన్న సైజేనండి. తర్వాత దీన్ని వలిసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఎండు రొయ్యల్ని నీట్గా కొంచెం ఇసుకుంటుందండి ఎండు రొయ్యల్లో, మంచిగా కడగాలి. తర్వాత ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. త్వరగా మగ్గుతుంది నూనెలో. సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బచ్చల ఆకుని ముందుగా ఆకు కడిగి తర్వాత కోసుకోవాలండి. ఇది కూడా సన్నగా కట్ చేసుకుంటే ఆకుకూరలో నీరు ఎక్కువ ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది ఆకుకూరతో కలిపి వండితే. ఈ బచ్చలి కూర కూడా చాలా బాగుంటుందండి, హెల్త్కి మంచిది. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే 2 గరిటెలు తీసుకున్నాను, చిన్న గరిటెను. ఎక్కువ ఆయిల్ అయితే నేను వేయనండి, హెల్త్ పరంగా చూసుకోవాలి కదా. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. దీనిలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలండి, కడిగి పెట్టినవి, కొంచెం వేయించుకోవాలండి ఎర్రగా. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ వేగించుకోవాలండి నూనెలోనే. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఈ ఆకుకూరలో ఉల్లిపాయ కూడా ఉంటేనే బాగుంటుందండి. ఇవి మొత్తం వేసిన తర్వాత కలపాలి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు ఆరోగ్యానికి మంచిది, కూర కూడా కలర్గా ఉంటుందండి. పసుపు యాంటీబయాటిక్ కదా. తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఈ ఆకుకూర వండేటప్పుడు గళ్ళుప్పు వేయకూడదండి, కరగదు. సాల్ట్ అయితే చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బచ్చలి కూర సన్నగా కట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ ఆకుకూరలో నీరు ఎక్కువ ఊరుతుందండి. ఈ ఆకుకూర వేసేటప్పుడు సాల్ట్ కొంచెం తగ్గించేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ పట్టదు సాల్ట్. తగినంత కొంచెం తక్కువే వేసుకోవాలి. సాలకపోతే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తగ్గించడం కష్టమండి. ఇలా వేసి మొత్తం కూడా కలపాలి. ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. ఈ సన్నని సెగ మీద చక్కగా మగ్గిపోతుంది. ఇలా ఉందండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా, ఒకసారి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. దీనిలో వాటర్ ఏ అవసరం లేదండి, ఆకుకూరలో ఉన్న నీరే సరిపోతుంది. ఈ రొయ్య కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఎండు రొయ్యలైనా కూడాను ఇలా డ్రైగానే అవుతుంది కూర. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మనం తినే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలండి. దీనిలో కారం వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇలా చేసిన తర్వాత ఇక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చివరిగా ఎండు రొయ్యలు బచ్చలి కూర అయిపోయింది కదండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది. లేదంటే కనుక చపాతీలో కూడా బాగుంటుందండి. అంటే సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలు అనేవి ఈ సీజన్లో బాగా వస్తాయండి. ఈ శీతాకాలం వర్షాకాలం పడినవి ఎండబెట్టి తీసుకొస్తారు. అయిపోయిందండి ఎండు రొయ్యలు బచ్చలి కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.